జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో అన్ని కేటగిరీల్లో 10లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ అంటే టక్కున ఆమె పేరే చెబుతారు. 100కు 100% శివకాశి ఫైర్ బ్రాండ్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆమె ప్రెస్ మీట్ పెట్టిందంటే ఎవరికైనా దబిడి దిబిడే. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయని నేత. దూకుడుతో పాటు ప్రతి విషయంలోనూ సమగ్రమైన అవగాహన ఉండటం, వాగ్ధాటి, సూటిగా మాట్లాడడంలో ఆమె దిట్ట. అంత కమాండింగ్ ఉన్న మహిళ వంగలపూడి అనిత. అందుకే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనితను హోంమంత్రిని చేశారు. వంగలపూడి అనిత ఉత్తరాంధ్రకు చెందిన మహిళా నేత. 1984లో విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెంలో జన్మించారు. తండ్రి పేరు వంగలపూడి అప్పారావు. 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ ఎంఈడి పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 28 ఏళ్ల వయసులో తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో రాజకీయాల్లో అడుగుపెట్టింది. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన అనిత వైసీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై 2828 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018లో టీటీడీ బోర్డు సభ్యురాలిగా నాటి టీడీపీ ప్రభుత్వం ఆమెను నియమించింది. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నుంచి బరిలో దిగి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నాయకురాలు తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి పాలైన అనిత అధైర్యపడకుండా తనకు రాజకీయంగా జన్మనిచ్చిన తెలుగుదేశం వెంటే నడిచారు. పార్టీ తరపున ఎన్నో పోరాటాలు చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమె పనితీరును గుర్తించిన చంద్రబాబు టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమెను నియమించారు. ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు చేశారు. లోకేష్ సాగించిన యువగళం పాదయాత్రను నియోజకవర్గంలో విజయవంతం చేసి ఆయన వద్ద మంచి పేరు సంపాదించారు. ఇక అక్కడ ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు. తెలుగుదేశం పార్టీకి బలం క్యాడరే కాదు, వంగలపూడి అనిత లాంటి నేతలు కూడా అనే చర్చ ఆ పార్టీలో మొదలైంది. అంతలా ఆమె తన మార్కును చూపించారు. 2024 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేసిన అనిత సమీప వైసీపీ అభ్యర్థి కాంబాల జోగులపై 43,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక అనిత ఉపాధ్యాయురాలిగా పనిచేయడం కలిసొచ్చిన అంశం. ప్రతి విషయంపైన సమగ్రమైన అవగాహన ఉండటం, వాగ్ధాటి, సూటిగా మాట్లాడడంలో దిట్ట. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుకడుగు వేయరు. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించిందే. చంద్రబాబు తన కేబినెట్లో అనితకు కూడా చోటిచ్చారు. అంతేకాకుండా పవర్ఫుల్ శాఖ అయిన హోంమంత్రిత్వ శాఖను ఆమెకు కేటాయించారు. హోంశాఖను అనితకు కేటాయించడంతో ఉత్తరాంధ్రకు విశేష ప్రాధాన్యత మంత్రిమండలిలో లభించినట్లయిందే. ఉత్తరాంధ్రకు హోంశాఖ దక్కడం ఇది రెండోసారి. గతంలో 1988లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి కళా వెంకట్రావు హోంమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు పోలీస్ మంత్రిశాఖ ఉత్తరాంధ్రకు రావడం, విశాఖకే దక్కడం విశేషంగా చెప్పుకుంటున్నారు. పాయకరావుపేట నియోజకవర్గాన్ని ఇన్నేళ్లు ఊరిస్తూ వచ్చిన మంత్రి పదవి ఎట్టకేలకు వరించడమే కాకుండా కీలకమైన హోంమంత్రి పదవి కూడా ఈ నియోజకవర్గానికే దక్కింది. నియోజకవర్గం ఏర్పడి 62 ఏళ్ల తర్వాత వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పేటవాసుల కలను సాకారం చేయడంతో పాటు హోంమంత్రిగాను రికార్డులకెక్కారు. మొత్తంగా లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న అనిత హోంమంత్రిగా తనదైన శైలిలో పనితీరును చూపించి అందరి మన్ననలు అందుకుంటారని భావిద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.